నమస్కారం. మాఘపురాణం 21వ రోజు పారాయణలోకి వచ్చాం. ఈ మాఘపురాణంలోని తొలి గాథలన్నీ కూడా వశిష్ఠ మహర్షి మన దిలీప మహారాజుకు తెలియజేసిన గాథలుగా కనపడతాయి. కొన్ని గాథలు సూత మహాముని ఋషులకి మునులకి నైమిషారణ్యంలో చెప్పిన గాథల్లాగా కూడా కనిపిస్తాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం చదువుతున్న గాథ ఏంటంటే, దత్తాత్రేయ స్వామివారు త్రిమూర్త్యాత్మక స్వరూపుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశతోటి జన్మించాడు. అనసూయాదేవి యొక్క పాతివ్రత్యాన్ని, ఆమె యొక్క భక్తిని పరీక్షించడానికి త్రిమూర్తులు ముగ్గురు ఆమె దగ్గరికి భోజనానికి వచ్చి వివస్త్రగా మాకు వడ్డించమంటే ఆ ముగ్గురిని పసిబా బిడ్డల్ని చేసి వివస్త్రగా పిల్లలకి పాలు ఇచ్చి పడుకోబెట్టిందట ఆవిడ. అయితే మళ్ళీ తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి పూర్వరూపాలు వచ్చినప్పుడు వారిని కోరుకుంది, మీ ముగ్గురు కలిసి నాకు సంతానంగా జన్మించండి అని. ఆ ముగ్గురు సంతానంగా జన్మించిన వాళ్ళే చంద్రుడు, దూర్వాస మహాముని, తర్వాత దత్తాత్రేయుడు. దత్తాత్రేయుడిలో ముగ్గురి అంశలు ఒకేసారి రూపుదిద్దుకున్న స్వరూపంగా మనకి కనిపిస్తాడు. దత్తాత్రేయ స్వరూపమే చాలా విచిత్రంగా ఆశ్చర్యజనకంగా ఉంటుంది. అయితే ఈ లోక కళ్యాణార్థమే దత్తాత్రేయుడు అవతరించాడని చెప్తారు. దత్తాత్రేయుని కాలంలో మాహిష్మతి అనే నగరానికి రాజధానిగా చేసుకుని కార్తవీర్యార్జునుడు అనే మహారాజు పరిపాలించేవాడు. క్షత్రియుడైనటువంటి కార్తవీర్యార్జునుడు మహావిష్ణువు యొక్క ఆయుధమైన సుదర్శన చక్రం యొక్క అంశావతారంగా చెప్పబడతారు. అయితే ఈ కార్తవీర్యార్జునుడికి దత్తాత్రేయుల మీద భక్తి గురి ఉన్నాయి. ఆయనే ఇతని గురువు అనమాట. ఈ క్షత్రియ రాజుకి గురువు దత్తాత్రేయుడు. క్షత్రియుల్లో మేటి అనిపించుకున్న కార్తవీర్యార్జునుడు ఒకసారి తన గురువు అయినటువంటి దత్తాత్రేయుల వారి ఆశ్రమానికి వెళ్ళి, మీ దయ వలన అనేక విషయాలు ధర్మ సందేహాలకి సమాధానాలు తెలుసుకున్నాను, కానీ మాఘమాస విశిష్టత, మాఘమాస వ్రత విధానం గురించి నాకేం తెలీదు, దాని గురించి తెలియజేయమంటే అప్పుడు దత్తాత్రేయుల వారు కార్తవీర్యార్జునుడికి తెలియజేసిన గాథని మనం వింటున్నాం. ఓ రాజా, భరతఖండం పుణ్యనదులకు పుట్టినిల్లు. ఇక్కడున్న నదులు ప్రపంచంలో ఇంకెక్కడా లేవు. వీటిల్లో ప్రధానమైనవి 12. బృహస్పతి ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క రాశిలో సంచరించినప్పుడు ఆయా నదులకి పుష్కరాలు వస్తాయి. అట్టి పవిత్రమైన నదులలో స్నానం చేసి దాన ధర్మాలు చేస్తే విశేషమైన ఫలితం సిద్ధిస్తుంది. మనకు తెలుసు, ఈ సంవత్సరము గంగా నదికి పుష్కరాలు సంభవించినాయి. పుష్కరుడు గంగా నదిలో ఉంటాడు. ఆది పుష్కరాలు అయిపోయినాయి, అంత్య పుష్కరాలు మళ్ళీ ఏప్రిల్లో వస్తాయి, దగ్గరలోకి వచ్చేసినట్టున్నాయి. అయితే మనం ఏం చేయొచ్చు, గంగా నదిలో ఈ సంవత్సరంలో కనుక వెళ్ళి గంగలో స్నానం చేయగలిగితే ఇంకా దగ్గరకు వచ్చేస్తుంది. కానీ మధ్యాహ్నం వేళ, అపరాహ్నం వేళ పుష్కరుడు ఉంటాడట నీళ్లలో. ఆ సమయంలో స్నానం చేస్తే ఈ పుష్కర కాలంలో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది. మహాశివరాత్రి నాడు పవిత్ర స్నానాలు చేయటానికి అత్యంత పుణ్యదాయకమైన కాలం. ఆనాడు దాన ధర్మాలు, శివునికి విశేష పూజలు, శివలింగార్చనలు చేయాలి. మహాశివరాత్రి హిందువులకు గొప్ప పుణ్యకాలం. శివరాత్రి నాడు శివాలయాలకు వెళ్ళటము, శివుని దర్శించి విశేష పూజలు జలపటము, ధూపదీప నైవేద్యాలు, అభిషేకాలు, అర్చనలు, భజనలు, సంకీర్తనలు, హరికథలు, పురాణ శ్రవణాది కార్యక్రమాలు నిర్వహించటము, చూడటము, వినడము చేయవలను. శివరాత్రి నాడు జాగరణ, ఉపవాసాది కృత్యాలు చేస్తే చెప్పనలవి కానంత పుణ్యం సంపాదించుకోవచ్చు. వారికి ఉన్న సమస్త పాపాలు కూడా హరించుకుపోతాయి. పుణ్యాత్ములై పరమపద కైవల్య ప్రాప్తిని పొందుతారు, జన్మరాహిత్యాన్ని పొందుతారు. ఈ జన్మజన్మల పాపాలు, క్లేశాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మాఘమాసమే అత్యంత పుణ్యప్రదమైన మాసం. అందులోనూ ఆ మాసంలో వచ్చేటువంటి మహాశివరాత్రి యొక్క మహాత్మ్యాన్ని వర్ణించనలవి కాదు. ఒక మాఘ స్నానం చేసి, అంటే ఉదయమే చేసేయాలి స్నానం. ఒక సద్బ్రాహ్మణుడికి దాన ధర్మాలు చేస్తే పంచమహాపాతకాలు పటాపంచలైపోతాయి, ముక్తి పదాన్ని పొందగలుగుతాం. దీనికి నిదర్శనంగా ఒక గాథ చెప్తానని దత్తాత్రేయుల వారు సెలవిచ్చిన గాథని మనం వింటున్నాం అన్నమాట. పూర్వం గంగానదీ తీరంలో ఉత్తర భాగమందు భాగ్యనగరం అనే పట్టణం ఉండేది. పేరుకు తగినట్టుగా ఆ పట్టణంలోని సమస్త జనులు మిక్కిలి ఐశ్వర్యవంతులుగా కనపడుతూ ఉండేవారు. అందులో హేమాంబరుడనే ఒక గొప్ప వైశ్యుడు ఉండేవాడు. అతను అత్యంత భాగ్యశాలిట. అతనికి 2 కుమారులు ఉన్నారు. తండ్రి ధనార్జనలో కడు నేర్పరిగా ప్రసిద్ధికెక్కాడు. వ్యాపారస్తులు ఒక్కొక్కళ్ళు ట్యాక్ట్ఫుల్గా వ్యాపారం చేస్తారు, వాళ్ళకి ఎక్కువ సంపాదన ఉంటుంది. దానికి విరుద్ధంగా కుమారులిద్దరూ ఖర్చు పెట్టడంలో అత్యంత నేర్పరులుగా ఉన్నారనమాట. ఎంత బాగా డబ్బులు ఖర్చు పెట్టచ్చో వాళ్ళని చూసే నేర్చుకోవచ్చట. డబ్బు సంపాదించడం నేర్చుకోండి ప్రతిరోజు కొడుకులిద్దరికీ హితబోధలు చేసేవాడట హేమాంబరుడు. కానీ వాళ్ళిద్దరూ వినిపించుకునేవాళ్ళు కాదు. నాన్న ఎప్పుడు ఇలాగే అంటుంటాడని పట్టించుకునేవాళ్ళు కాదు. ఎంత దూషించినా, తండ్రి తిట్టిపోసినా దులుపుకుని వెళ్ళిపోయేవాళ్ళు. మళ్ళీ మధ్యాహ్నానికి మామూలే అనమాట. మరికొంతకాలానికి వార్ధక్యం మీద పడ్డంతో హేమాంబరుడు మరణించాడు. కుమారులిద్దరూ ఆస్తిని సమభాగాలుగా చేసుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ధనాన్ని దుబారా చేయటం మొదలుపెట్టారు. ఒక వ్యాపారం నడుస్తూ ఉండి ఖర్చు కూడా పెడితే
ఖర్చు వ్యాపారం కొంచెం సమానంగా ఉంటాయి. వ్యాపారం చేయకుండా ఖర్చే పెడితే ఇక సమానం ఏం లేదు, అంతా అయిపోవటమే. వీళ్ళ సంగతి కూడా అలాగే అయిందట. దుష్ట సావాసాలతోటి చెడిపోయారు ఇద్దరు. చెరొక వంపుడు గత్తెను ఉంచుకుని నిత్యము సరస్సల్లాపాలతోటి మునిగి తేలుతూ ఉండేవాళ్ళు. వ్యభిచారులే కులభ్రష్టులైపోయారు. చిన్న కుమారుడు తాలూకు స్నేహితురాలు పక్క గ్రామంలో ఉండటంతో అతను ఏం చేసేవాడు, నిత్యము గంగా నదిని దాటి వెళ్ళేవాడట. వస్తూ పోతూ ఉండేవాడు. కొంతకాలానికి ఏదో పని మీద అడవికి పోయినటువంటి పెద్ద కుమారుడు పులివాత పడి మరణించాడట. చిన్న కుమారుడు కూడా యాదృచ్ఛికంగా తన స్నేహితురాలతోటి విహారానికి వెళ్ళి పాము కాటు వల్ల చనిపోయాడు. అయితే ఏమైంది, ఇద్దరు ఒకేసారి మరణించారు. ఇంచుమించుగా ఒక రోజులోనే అయ్యిందనమాట. ఇద్దరు ఒకేసారి మరణించడంతో ఈ మన యమదూతలు వచ్చి వీళ్ళిద్దరిని తీసుకుపోయారు. తీసుకుని చిత్రగుప్తుడి ముందు నుంచోబెట్టాడు. చిత్రగుప్తుడు వాళ్ళిద్దరి పాపాలని చిట్టాలు తీశారు, పరిశీలించారు. పెద్ద కుమారుని వాడు చేసిన పాపాలకి నరకంలో వేసి శిక్షించండి అని ఆజ్ఞాపించాడు. చిన్న కుమారుని మాత్రం వీడిని స్వర్గాన్ని పంపించండి అన్నాడు. అనేసరికి పెద్ద కుమారుడు అడిగాడు, అయ్యా మేమిద్దరం అన్నదమ్ములం, ఒకే తండ్రి పిల్లలం, ఇద్దరం ఒకే తరహాలో పాపాలు చేసాం. మేమిద్దరం మా నాన్న మాట ఏనాడు వినలేదు. మాకు పూజ భక్తి ఏమీ లేవు. మేము ఏనాడు ఉపవాసాలు తీర్థాటనలు ఏమీ చేయలేదు. నేను ఎలాంటి వాడినో వీడు కూడా అలాంటి వాడే. వాడిది దుర్మరణమే, నాది దుర్మరణమే. నాకు కూడా అన్ని రకాల దుర్వ్యసనాలు ఉన్నాయి. నాతో పాటు మా తమ్ముడు ఎక్కడ తక్కువ తినలేదండి, వాడికి సమస్తము ఉన్నాయి. ఒకే తరహా పాపాలు చేసిన మా ఇద్దరికి నాకేమో నరక ప్రాప్తి, వాడికేమో స్వర్గప్రాప్తి ఎట్టా కలిగింది? ఇదే న్యాయం? చేసిన ఒకే పాపానికి ఇంత వివక్ష తగున? నేను పెద్దవాడిని అవడం వల్ల నాకు బుద్ధి లేదని నన్ను అక్కడ పంపించి చిన్నపిల్లాడు వాడికి ఏం తెలియదని వాడిని స్వర్గాన్ని పంపుతారా అని అడిగాడు. అడిగితే చిత్రగుప్తుడు అన్నాడు, పోయి తెలుసుకోనైనా పాపపుణ్యాలు నిర్ధారించడంలో ఇక్కడ ఏ విధమైన వివక్షత లేదు, నరకంలో వివక్ష లేదు. ఇంకా మనకి ఇక్కడ భూలోకంలో అయితే రాజులకి ఎవరు లేరు కదండి, మనకి ఇక్కడ మన సంగతులు తెలియజేసేవాళ్ళు. మన అమ్మా నాన్నలు కూడా పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని కొంచెం ఈ పాప పుణ్యాలు అప్పుడు పోన్లే వాడికి తెలీదు, పోన్లే తెలిసి తెలియచేశాడు అని వివక్ష చూపిస్తారు, పిల్లల్ని క్షమించేస్తారు. కానీ యమధర్మరాజు క్షమించడండి. అమ్మైనా నాన్నైనా కొడుకైనా పెద్దాడు చిన్నాడు తేడా లేదు. ఎవరినైనా సరే ఒకటే రకంగా చీల్చి చెండాడి వీడు చేసింది ఇది మంచి ఇది చెడు, ఇందులో ఒక్క ఆవగించంత మంచి చేశాడు కాబట్టి కొద్ది రోజులు స్వర్గం వాసన చూపించి తీసుకురండి అని తీసుకొస్తారు. అక్కడ ఏ తేడాలు ఉండవు. నువ్వేం చెప్తున్నాడు, ఇక్కడ అన్యాయం జరగటం అంటూ ఏముండదు. నువ్వు చేసిన పాపాలకి నరకమే ప్రాప్తిస్తుంది. కానీ నీ తమ్ముడు ఏం చేసేవాడు, నిత్యము తన స్నేహితురాల్ని కలుసుకోవడం కోసం పడవ మీద గంగా నదిని దాటేవాడు. గంగా నది అంటే పెద్ద నదిగా ఏముండదండి, అటువైపు పరివాహ ప్రాంతానికి అవతల వైపు ఉంటే మధ్య మధ్యలో చిన్న చిన్న లంకలు గ్రామాలు ఉంటాయి. పడవ వేసుకుని వెళ్ళేవాడు. ఈ పడవలో వెళ్ళేటప్పుడు నదిని దాటేటప్పుడు గంగా నదీ కెరటాల తాకిడికి చిందిన నీటి బిందువులు అతని నెత్తి మీద పడేవి. ఈ నదిని దాటడం వల్ల నెత్తి మీద గంగాజలం పడుతూ ఉండేది. దానివల్ల పాపాలన్నీ ప్రక్షాళన అయిపోతూ ఉండేవి. ఇతను పైగా ఏం చేశాడు, శివరాత్రి నాడు కూడా గంగను దాటాడు. శివరాత్రి నాడు వీడు చూడండి ఒక దుష్కార్యం చేయడానికి స్నేహితురాలను కలగడానికి. మామూలుగా శివరాత్రి అంటే ఉపవాసాల రోజు కాదండి, ఉపవాసము బ్రహ్మచర్యము నియమబద్ధంగా చేయాలి. ఇలాగా ధర్మ ప్రకారంగా చేసుకున్న భార్య కాకుండా ఎవరో స్త్రీని కలవడానికి నిర్లజ్జగా బయలుదేరాడు వాడు. అయినా సరే ఆ గంగానది దాటేటప్పుడు ఏమైందట, కొన్ని నీటి బిందువులు చింది వీడి నెత్తి మీద పడ్డాయి. పైగా అది మాఘమాసం, దాంతో వీడు చేసిన పుణ్యాలన్నీ పటాపంచలైపోయి వీడు పుణ్యాత్ముడైపోయాడు. అందుకని ఇతనికి స్వర్గప్రాప్తి లభించింది. అది కాకుండా ఇతనికి ఆప్తమిత్రుడు ఒక బ్రాహ్మణుడు. ఈ చిన్నవాడికట ఒక చాలా ఇష్టమైన స్నేహితుడు ఉన్నాడు. ఆయన ఒక బ్రాహ్మణుడు, ప్రతిరోజు అతన్ని చూసేవాడట. నిత్యము బ్రాహ్మణ దర్శనం చేస్తే గనక గోహత్యాది మహాపాపాలు కూడా నశిస్తాయి. పైగా ఏం చేసేవాళ్ళు, వాళ్ళిద్దరూ కలిసి స్నానానికి వచ్చేవాళ్ళట. అతనితో కలిసి కాలకృత్యాలు తీర్చుకోవడానికి వస్తే ఈయన కాలకృత్యాలు తీసుకుని గట్టు మీద కూర్చుంటే ఆ బ్రాహ్మణ ఆయన నదిలో స్నానం చేసి గాయత్రి సంధ్యావందనం చేసుకుంటూ ఉండేవాడు. ఆయన గాయత్రి పైకి ఉచ్చరించుకుంటూ ఉండేవాడు. ఆ ఉచ్చారణంతా ఈ మన చిన్నవాడు వినేవాడట. అందుకని అతనికి స్వర్గలోక ప్రాప్తి సిద్ధించిందని చెప్పారు. మాఘమాసంలో నదీ స్నానానికి ఎంత నది నీళ్లు పడినా ఎంత పుణ్యం లభిస్తుంది, నెత్తి మీద పడాలి, అది ఇంపార్టెంట్. అందుకే మనం చెప్పుకున్నాం కటిస్థానము కంఠస్థానము పనికిరాదు, నదిలో మునగాలి అని. లేదా మొన్న ఎవరో ఒకరు చెప్పారండి, ఒక మగ్గు పట్టుకెళ్తాం మేము, మునగటానికి భయము, అందుకని 2 మగ్గులు నీళ్ళు తీసి నెత్తి మీద పోసుకుంటాం. ఇది కూడా బాగానే ఉందండి, మంచి ఆలోచనే. తల తడవాలి నది నీళ్ళల్లో అనమాట. సరే, చిన్నవాడు చిత్రగుప్తుడికి నమస్కరించి అతని దగ్గర నుంచి సెలవు తీసుకుని స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఇది
మాఘమాసంలోని నదీ స్నాన మహిమ అని చెప్తున్నారు. ఇందులో ఆయన ఎవరో గాయత్రి చేసుకుంటుంటే విన్నవాడికి కూడా ఫలితం లభిస్తుందంటే నామపారాయణ గురించి చెప్పుకుంటా ఉండి మనం ఎవరైనా భజన చేస్తున్నారు, నువ్వు భజన చెయ్యవు నోటితోటి, కానీ వాళ్ళని ఏమీ అనకుండా, ఏమిటి దిక్మాల భజనలు, ఈ గోల ఏమిటి, ఈ మైక్ ఏమిటి అని అనకుండా ప్రశాంతంగా విను, నీకు పుణ్యం లభిస్తుంది. ఎప్పుడైనా ఒక మాట అదేదో మంచి ట్యూన్లో ఉంది, బాగుంది, సడన్గా నీకు నోటికి కూడా 4 మాటలు వస్తాయి, 4 పదాలు వస్తాయి, పైకను, అది కూడా మంచిది. అసలు కలియందు నామపారాయణే చాలా ముఖ్యమైనదిగా చెప్తారు. దేవాలయ దర్శనము, నామపారాయణ ఈ 2 చాలా ఫలితాన్ని ఇస్తాయండి. అవి ఎవరెవరి అవకాశాన్ని బట్టి వాళ్ళు మనకి వీలుగా ఉండేలాగా కల్పించుకుంటే బాగుంటుంది. దీంతో 21వ రోజు పారాయణ పూర్తయిందండి. రేపు ఉదయం 22వ రోజు పారాయణలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.